హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి చిన్నగా వర్షం అయితే వస్తుంది. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా అలాగే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని ఇంకా అలాగే అయితే వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇలా చిన్న చినుకులు పడుతూ ఉంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ నేనైతే వాకింగ్ నుండి వచ్చేసిన తర్వాత పిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమయ్యేవండి వెజిటేబుల్ బిర్యానీ. బిర్యానీ అంటేనే అందరికీ ఇష్టం. అది వెజిటేబుల్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, చికెన్ మటన్ ఏదైనా సరే అందరికీ ఇష్టం కదా. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే చేసేస్తున్నాను. అందరూ చేసుకునే విధంగానే నా విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా నెయ్యి, ఆయిల్ అయితే వేసేసుకొని అన్ని గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే కొద్దిగా షాజీరా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఆనియన్ అయితే తీసుకొని ఈ ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. కానీ నేను వచ్చేసి కొద్దిగా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ని. ఈ ఆనియన్స్ ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 బీట్రూట్ అండ్ 1 బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకున్నాను. 2 క్యారెట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో ఈ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేనైతే వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే ఈ విధంగా కుక్ చేసుకున్నాను. అలాగే 1 టమోటా అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి టమోటా అనేది మంచిగా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనా అనేది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇందులోకి వచ్చేసి మసాలాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. కొద్దిగా 1 చిటికెడు అంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్లు 2 స్పూన్ల పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ పెరుగును కూడా వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. పెరుగులో ముక్కలు లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చినట్టు కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది కదా. ఇక్కడ ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడిపోతాయి. ఇంక వాటర్ వేస్తాం కాబట్టి పూర్తిగా అయితే ఉడికిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడే ఏమైనా ఉప్పులు, కారం ఏమైనా చాలకపోతే చెక్ చేసుకొని ఒకసారి అయితే వేసుకోండి. ఇక్కడ నాకైతే సాల్ట్ సరిపోలేదు. నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ 1/2 అవర్ ముందే రైస్ని కడిగేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని అయితే కడిగేసి పెట్టేసుకున్నా. ఇక్కడ రైస్ వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యింది మంచిగా. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రైస్ని కూడా వేసేసుకొని బిర్యానీని కుక్ చేసుకుంటాను.
ఎప్పుడైనా సరే మనం రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఎందుకంటే నానబెట్టాం కదా రైస్ని, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మంచిది. ఇక్కడైతే నాకు ఇలాగ 50% అయితే రైస్ కుక్ అయిపోయింది. ఇందులోనే నేను ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ రసాన్ని అయితే ఒక హాఫ్ లెమన్ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లెమన్ రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కుక్ అయ్యే మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను మూత పెట్టేసి ఇంకా బిర్యానీని ఉడికించుకుంటాను. ఇక్కడ చూడండి ఇంకా కొద్దిగా వాటర్ అనేవి తగ్గాయి కదా, ఈ విధంగా ఒకసారి నేను రైస్ని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను, సిమ్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కుక్ అయ్యేలోగా ఇక్కడ నేను వచ్చేసి కర్రీ కోసం అనేసి కొద్దిగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసి ఇంక ఇక్కడ వచ్చేసి స్పైసెస్ ఉంటాయి కదా, షాజీరా, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, లవంగాలను అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మంచిగా పండిన టమాటాలను అయితే ఒక 3 టమాటాలని యాడ్ చేసుకున్నాను. ఇందులోనికి కొద్దిగా కాజును కూడా యాడ్ చేసుకున్నా. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి టమాటాలు అనేవి మంచి కలర్ ఉన్నవి యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది. వీటిని అయితే మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మూత పెట్టేసి అయితే కొద్దిగా కుక్ చేసుకుంటాను. ఈ విధంగా కుక్ అయ్యింది కదా, ఇంకా కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. మనకి టమాటాలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి. సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ టమాటాలని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడ రైస్ని ఒకసారి నేను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా రైస్ అయితే మంచిగా బిర్యానీ కుక్ అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేసి స్టవ్ ఆపేసుకొని ఇంకైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే ఆనియన్స్ని, టమాటాని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పన్నీర్ కర్రీలోకి వచ్చేసి పన్నీర్ని అయితే ఇక్కడ పెద్ద పెద్ద క్యూబ్స్ లెక్క అయితే కట్ చేసుకున్నాను. ఈ క్యూబ్స్ లెక్క ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి. వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. అలా పచ్చిగా వేసిన కన్నా ఒకసారి ఫ్రై చేసుకొని కర్రీ వండి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి వీటిని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఏదో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ముందుగానే టమాటాలు నాట్లని మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే గ్రైండ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే పన్నీర్ ముక్కల్ని తీసేసి ఇదే బౌల్లో అయితే కర్రీ చేసేస్తాను. ఇంకా అందుకే ఇక్కడైతే పన్నీర్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే కారం, అలాగే ఉప్పు, అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని వీటిని మసాలాలని కొద్దిగా ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్లో అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది
బయటికి వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్కి వస్తే సరిపోతుంది, మంచిగా మసాలా అనేది కుక్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి ఇందులోకి నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా మసాలాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది కదా, ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ పన్నీర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇవి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను క్రీమ్ అయితే ఇంట్లో లేదు, పాలపైన మేగడ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఈ క్రీమ్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి పన్నీర్ కర్రీలో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తే సరిపోతుంది. ఇందులో లాస్ట్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ. వెజిటేబుల్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ ఇంకంతే. ఇక్కడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ చల్ల వాతావరణానికి వేడి బిర్యానీ తింటే ఇంకంతే సంగతి, ఇంకా సూపరు. ఇంకా అయితే చాలా బాగుంది కర్రీ, అలాగే పన్నీరు బిర్యానీ అయితే. ఇంకా నేను కొద్దిగా రైతా కూడా చేసేసాను, ఇంకా అది కూడా వేసేసుకొని ఇక్కడైతే నైట్ డిన్నర్ అనేది చేసేసాను. ఇంకా బిర్యానీ అంటేనే ఇంకెవ్వరికైనా ఇష్టం అది. బిర్యానీ ఇంకేంటో కానీ అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకా అందరికీ ఇష్టమే. ఇక్కడైతే నేను ఇంక ఈ విధంగా సర్వ్ చేసేసుకొని తినేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇక్కడైతే బిర్యానీ అంతా తినేసాను, అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ సామాన్లు కూడా అయితే నేను ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకో వాకింగ్ నుండి అలాగే వస్తూ ఉంటే ఇంకొంచెం క్యారెట్ అలాగే లెమన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకిక్కడ నేను వచ్చేసి కొద్దిగా చుక్కకూర అనేది తీసుకొచ్చాను. దీన్ని అయితే కడగట్లేదు, రేపు మార్నింగ్ అయితే దీన్ని పప్పు ఏదో ఒకటి చేసేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా కరివేపాకు తెచ్చాను, అలాగే కొత్తిమీరని కూడా తీసుకొచ్చాను. ఈ కొత్తిమీరని అయితే కట్ చేసేసి ఒక కవర్లో అయితే వేసేసుకొని పండినటువంటి ఆకులు కానీ కుళ్ళిన ఆకులు ఏవైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వీటిని అయితే ఒక కవర్లో వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఒక వారం రోజులకి అయితే సరిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే కవర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీకు ఎప్పుడైనా ముళ్ళం చెట్టు ఆకులు కానీ చెట్టు కానీ కనిపిస్తే ఆకులను అయితే తెచ్చుకోండి. దీన్ని పొడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మునగాకు చాలా మంచిది హెల్త్కి అనేది. నేను దీన్ని రేపు ఏదైనా వీడియో చేసినప్పుడు దీని గురించి చెప్తాను. ఇక్కడైతే మునగాకుని కడిగేసిన తర్వాత ఇక్కడైతే కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా క్లాత్ అయితే వేసేసుకొని ఇలాగ ఆకులన్నీ వేసేసి పైన అయితే మళ్ళీ క్లాత్ వేసేసి ఇలా కప్పేసి వదిలేస్తున్నాను. మంచిగా మనకి వాటర్ అనేది పోయి డ్రైగా అయిపోతున్నాయి, లీవ్స్ అనేవి అవుతాయి. ఇంకా అందుకే ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఎలా అనిపించిందో మీకు వీలైతే ఒక కామెంట్ చేయండి. ఓకే, బాయ్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.